సృష్టి ప్రారంభంలో శ్రీమన్నారాయణుడి ముఖం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయనకు నారాయణుడే స్వయంగా దీన్ని ఉపదేశించాడు. నారాయణుడు ఆ ధర్మంతోనే దేవతలను పితృదేవతలను పూజించాడు. తర్వాత పేనపులు అంటే ఆవు నురుగే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకునే మహర్షులు ఆ ధర్మాన్ని పొందారు. వారి నుండి వైఖానసులు ఆ ధర్మాన్ని పొందారు. వైఖానసుల నుండి సోముకుడు దానిని గ్రహించాడు. అప్పుడు ఆ ధర్మం మళ్ళీ కనిపించకుండా పోయింది. భగవంతుడి నేత్రాల నుండి బ్రహ్మకు ద్వితీయ జన్మం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు సోముడి నుండి ఆ నారాయణ స్వరూప ధర్మాన్ని విన్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు దీనిని రుద్రుడికి ఉపదేశించాడు. రుద్రుడు కృతయుగంలో వాలకిల్లి ఋషులకు అందరికీ ఈ ధర్మాన్ని బోధించాడు. తర్వాత విష్ణుమాయ వల్ల ఈ ధర్మం మళ్ళీ లోపించింది. తర్వాత భగవంతుడి వాక్కు నుండి బ్రహ్మకు 3వ జన్మ కలిగింది. ఆ సమయంలో సాక్షాత్తుగా నారాయణ నుండియే ఈ ధర్మం ప్రకటమైంది. సుపర్ణుడే ఋషి ఇంద్రియాలనంతా నిగ్రహించి మనోనిగ్రహంతో కఠోరమైన తపస్చేసి పురుషోత్తముడి నుండి ఈ ధర్మాన్ని పొందాడు. సుపర్ణుడు ప్రతిరోజు ఉత్తమమైన ఈ ధర్మాన్ని 3 సార్లు ఆవృత్తి చేశాడు. అందువల్ల ఈ ధర్మాన్ని త్రిసౌపర్ణం అని అంటారు. ఈ ధర్మం ఋగ్వేద పాఠంలో స్పష్టంగా ఉన్నది. సుపర్ణుడి నుండి ఈ సనాతన ధర్మాన్ని వాయుదేవుడు పొందాడు. తర్వాత వాయుదేవుడి నుంచి వికసాశనులైనటువంటి మహర్షులు ఈ ధర్మాన్ని పొందారు. తర్వాత ఉత్తమమైన ఈ ధర్మాన్ని సముద్రుడు పొందాడు. తర్వాత మళ్ళీ ఈ ధర్మం లోకంలో లోపించి నారాయణుడిలో లీనమయ్యింది. ఓ పురుషశ్రేష్ఠ, తర్వాత భగవంతుడి చెవుల నుండి బ్రహ్మదేవుడు 4వసారి జన్మించాడు. అప్పుడు ఈ ధర్మం ఎలా ప్రకటమైందో చెబుతాను విను. శ్రీమన్నారాయణుడు స్వయంగా సృష్టి చేయాలని జగత్తును నిర్మించే సమర్థుడైన వాడెవడా అని ఆలోచించాడు. అలా చింతించే సమయంలో భగవంతుడి చెవుల నుంచి బ్రహ్మ పుట్టాడు. అప్పుడు నారాయణుడు బ్రహ్మతో ఇలా అన్నాడు: నాయనా, ముఖం నుంచి పాదాల వరకు ఉండే నీ అవయవాల నుంచి సమస్త ప్రజలను సృష్టించు. నేను నీకు మేలు చేస్తాను. నీతో తేజస్సును బలాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాను. నువ్వు నా నుండి ఈ సాత్వత ధర్మాన్ని గ్రహించు. దానితో యథావిధిగా కృతయుగాన్ని సృష్టించి స్థాపించు అని చెప్పాడు. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కారం చేశాడు. నారాయణుడి ముఖం నుండి ప్రకటమైన ఆరణ్యకము, రహస్యము, సంగ్రహము గల ఆ శ్రేష్ఠ ధర్మాన్ని ఉపదేశంగా పొందాడు. తర్వాత భగవంతుడు ఆయనతో, నువ్వు నిష్కామ భావంతో సమస్త కర్మలను ఆచరిస్తూ ఉండు. యుగధర్మం చక్కగా సాగేలాగా చూడు అని ఆదేశించాడు. తర్వాత భగవంతుడు అజ్ఞానంధకారానికి ఆపల ఉన్న అవ్యక్తమైన తన నివాసానికి వెళ్ళాడు. తర్వాత లోకపితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు స్థావర జంగమాత్మకలైనటువంటి సమస్త లోకాలను సృష్టించాడు. తర్వాత ధర్మ ప్రతిష్ట కోసం బ్రహ్మదేవుడు స్వారోచిషమనువుకు లోకహితం కోరి ఈ ధర్మాన్ని ఉపదేశించాడు. తర్వాత స్వారోచిషుడు తన పుత్రుడైన శంఖపదుడికి ఈ ధర్మాన్ని ప్రసాదించాడు. ఆ శంఖపదుడు తన ఔరసపుత్రుడు దిక్పాలకులుడు అయినటువంటి సువర్ణాభుడికి దానిని బోధించాడు. తర్వాత త్రేతాయుగంలో ఈ ధర్మం మళ్ళీ అంతర్ధానం చెందింది. రాజా, అప్పుడు బ్రహ్మ భగవంతుడి నాసిక నుండి 5వ జన్మను పొందాడు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట ఉన్న బ్రహ్మదేవుడికి స్వయంగా ఈ ధర్మాన్ని ఉపదేశించాడు. తర్వాత ఆయన నుండి సనత్కుమారుడు ఈ సాత్వాత ధర్మాన్ని గ్రహించాడు. సనత్కుమారుడు నుండి వీరణ ప్రజాపతి కృతయుగారంభంలోనే ఈ ధర్మాన్ని పొందాడు. వీరణుడు దీనిని అధ్యయనం చేసి రైభ్యమునికి ఉపదేశించాడు. రైభ్యుడు మహామేధావి, పవిత్రుడు. ఆయన తన పుత్రుడైన కుక్షికి దీనిని ఉపదేశించాడు. అనంతరం ఈ ధర్మం మళ్ళీ అంతర్ధానం చెందింది. తర్వాత అండం నుంచి బ్రహ్మదేవుడు 6వ జన్మను పొందాడు. అప్పుడు బ్రహ్మదేవుడి కోసం ఈ ధర్మం మళ్ళీ నారాయణుని ముఖం నుంచి ఆవిర్భవించింది. ఈ ధర్మాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు విధిపూర్వకంగా ఉపయోగించుకున్నాడు. తర్వాత దీనిని బర్హిషదులు అనే మునులకు ఉపదేశించాడు. ఆ బర్హిషదుల నుండి ఈ ధర్మం సామవేద పారంగతుడైన
జ్యేష్ఠుడనే పేరు గల విప్రుడికి లభించింది. జ్యేష్ఠ సామమును ఉపాసించటాన్ని వ్రతంగా పెట్టుకోవటం వల్ల ఆయనకు జ్యేష్ఠ సామ వ్రతుడైన హరి అని అంటారు. ఆ జ్యేష్ఠుడి నుండి అవికంపనుడు అనే రాజుకు అది లభించింది. తర్వాత హరి ఉపదేశించిన ఈ ధర్మం అంతర్ధానమైంది. మళ్ళీ ఓ రాజా, భగవంతుడి నాభికమల నుంచి బ్రహ్మదేవుడు 7వ జన్మను పొందాడు. శ్రీమన్నారాయణుడు అప్పుడు బ్రహ్మదేవునికి ఈ కల్పారంభంలో ఈ ధర్మాన్ని ఉపదేశించాడు. శుద్ధ స్వరూపుడైన ఆ బ్రహ్మదేవుడు అందరికంటే ముందుగా దీన్ని దక్ష ప్రజాపతికి బోధించాడు. ఆ తర్వాత దక్షుడు తన జ్యేష్ఠ దౌహిత్రుడు అదితికి, పెద్ద కుమారుడికి ఈ ధర్మాన్ని ఉపదేశించాడు. ఆయన నుంచి సూర్యుడు ఈ ధర్మాన్ని పొందాడు. తర్వాత వివస్వంతుడు, సూర్యుడు త్రేతాయుగారంభంలో మనువుకు సకల జగత్తు యొక్క క్షేమం కోరి మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకుడికి దీన్ని ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఈ ధర్మం సమస్త లోకాలలోనూ ప్రచారమైంది. రాజా, కల్పాంతరంలో ఈ సాంత్వాత ధర్మం మళ్ళీ నారాయణులో కలిసిపోతుంది. ఈ విధంగా మహత్తరమైన ఈ ధర్మం సనాతన కాలం నుంచి వస్తుంది. దీనిని ఇతరులు తెలుసుకోలేరు. భగవద్భక్తులు దీనిని ఎల్లప్పుడూ ధరిస్తారు. ఈ ధర్మాన్ని తెలుసుకోవటం వల్ల, అహింసతో కూడిన ఈ సాత్వత ధర్మాన్ని క్రియారూపంగా ఆచరించటం వల్ల జగదీశ్వరుడైన శ్రీహరి ప్రసన్నుడవుతాడు. భగవద్భక్తులు కేవలం ఒక వ్యూహాన్ని, అంటే వాసుదేవుణ్ణి, ఒకప్పుడు 2 వ్యూహాలను, అంటే వాసుదేవ సంకర్షణలను, మరొకసారి ప్రద్యుమ్న సహితమైన 3 వ్యూహాలను, మరొకసారి అనిరుద్ధ సహితమైన 4వ వ్యూహాలను ఉపాసించడం కనిపిస్తూ ఉంటుంది. ఓ రాజా, గురుదేవుల కృప వల్ల నాకు తెలిసిన అనన్య భక్తి రూపమైన భక్తి ధర్మాన్ని నీకు చెప్పాను. అపవిత్రమైన అంతఃకరణం గలవారికి ఈ ధర్మం తెలియదు. ఓ కురునందన, భగవంతుడు అనన్య భక్తులు లభించరు కదా. అలాంటి వారు కొద్దిమందే ఉంటారు. సర్వభూతాలకు మేలు కలగాలని కోరుకునేవారు, ఆత్మజ్ఞానం గలవారు, అహింసా వ్రతాన్ని పాటించేవారితో ఈ జగత్తు నిండిపోతే కృతయుగమే ఏర్పడుతుంది కదా. ఎక్కడ కోరికలతో కూడిన కర్మలు జరగవు. కోరికలు లేకుండానే నిష్కామంగా కర్మలు ఆచరించడం జరుగుతుంది. ఓ రాజా, ఈ విధంగా మా గురువుగారైన వ్యాసుల వారు శ్రీకృష్ణ భీష్ములు వింటూ ఉండగా మహర్షుల సమీపంలో ధర్మరాజుకు ఈ ధర్మాన్ని ఉపదేశించారు. పూర్వం మహాతపస్వి అయినటువంటి దేవర్షి అయిన నారదుడు దీనిని మా గురువైనటువంటి వ్యాసుడికి తెలిపారు. శ్రీమన్నారాయణుడి ఆరాధనలో లీనమైన అనన్య భక్తులు పరబ్రహ్మ స్వరూపుడైన అచ్యుతుడినే పొందుతారు. కృష్ణయేవహి లోకానాం భావనో మోహనస్తథా సంహారకారకశ్చైవ కారణంచ విషాంపతే. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మయే సకల లోకాలను సృష్టించేవాడు, పాలించేవాడు, సంహరించేవాడు, కారణభూతుడు. కనుక నువ్వు ఆయననే భక్తితో సేవించు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 349వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ బ్రహ్మర్షి, సాంఖ్యం, యోగం, పంచరాత్రం వేదాలలోని ఆరణ్యక భాగాలనే 4 విధాలైన జ్ఞానాలు సమస్త లోకాల్లో ప్రచారమవుతున్నాయి కదా. అయితే ఇవన్నీ ఒకే లక్ష్యాన్ని బోధిస్తున్నాయా, లేదా భిన్నమైనటువంటి లక్ష్యాల గురించి చెబుతున్నాయా? నా ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి. వీటి ప్రవృత్తిని కూడా క్రమంగా చెప్పండి అని కోరాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ రాజా, సత్యవతీదేవికి యమునా తీరంలో ఉన్న ద్వీపంలో పరాశర మునితో
సమాగమం జరిగింది. అప్పుడు ఆమె బహు విషయాలు తెలిసినవాడు, ఉదారుడు అయిన మహర్షిని కన్నది. అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసేవాడు, జ్ఞానసూర్యుడు, గురువు అయినటువంటి వేదవ్యాసుడికి నమస్కారము. ఓ రాజా, ధర్మాత్ముడైన మా గురువు వ్యాస మహర్షి తపోనిధి, జ్ఞాననిష్ఠుడు. మొదట ఆయన వేదార్థ జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరికతో ఆయన హిమాలయ శిఖరం మీద తపస్సు చేశాడు. తర్వాత ఆయన మహాభారతాన్ని రచించి తపస్సు చేసి అలసిపోయాడు. ఆ రోజుల్లో మహామేధావి అయిన గురువుగారి శిష్యులమైన మేము 5గురము ఆయనతో ఉండి ఆయనకు సేవలు చేశాం. సుమంతుడు, జైమిని, పైలుడు, 4వ వాడైన నేను అంటే వైశంపాయనుడు, శుకుడు, ఈ 5 గురువుల శిష్యుల చుట్టూ గల వ్యాస మహర్షి హిమత్పర్వతం మీద భూతగణాలతో చుట్టుముట్టుబడిన శివుళ్లాగా శోభించాడు. అక్కడ వ్యాస మహర్షి సాంగాలైన వేదాలను, మహాభారతార్థాన్ని ఆవృత్తి చేస్తూ శిష్యులు అందరికీ పాఠం చెబుతూ ఉన్నాడు. అప్పుడు మేము గురువు గారిని సేవిస్తున్నాం. ఒకరోజున మేము మాటల సందర్భంలో వ్యాస మహర్షిని వేదార్థాలు, మహాభారతార్థాలు, శ్రీమన్నారాయణ నుండి ఆయన జన్మ వృత్తాంతాన్ని చెప్పమని అడిగాం. అప్పుడు తత్వవేత్త అయినట్టు వ్యాస మహర్షి మొదట మాకు వేదాల అర్థాన్ని, తర్వాత మహాభారత అర్థాన్ని చెప్పారు. ఆ తర్వాత నారాయణ నుండి తాను జన్మించానని తన కథను చెప్పారు. ఓ ద్విజులారా, ఋషి సంబంధమైనటువంటి ఈ ఉత్తమమైన కథను వినండి. చాలా పూర్వకాలంలో జరిగిన ఈ వృత్తాంతాన్ని తపప్రభావంతో నేను తెలుసుకున్నాను. సప్తమ కల్పం ప్రారంభమయ్యే సమయంలో 7వసారి బ్రహ్మదేవుడు జన్మించినప్పుడు శ్రీహరి మొట్టమొదట తన నాభికమలం నుంచి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు. అంటే ఎన్ని కల్పాలు చూడండి, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు. ఆ బ్రహ్మదేవుడితో భగవంతుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మ, నువ్వు నా నాభీకమలం నుండి ప్రజాసృష్టి చేయటానికి జన్మించావు. నువ్వు ఈ పని చేయటంలో సమర్థుడవు. జడాలు, చేతనాలు అయినటువంటి నానావిధ సంతానాన్ని సృష్టించన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చింతతో పీడించబడ్డాడు. సృష్టి చేయటానికి ఇష్టపడలేదు. శ్రీహరికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ దేవా, ప్రజాసృష్టి చేయటానికి నాకు శక్తి లేదు, సృష్టి విషయ జ్ఞానం నాకు లేదు, కాబట్టి నీకు ఇష్టమైనది చెయ్యి అన్నాడు. వెంటనే శ్రీహరి బుద్ధిని గురించి ఆలోచించాడు. ఆయన అలా చింతించడంతోనే బుద్ధి ఆకారాన్ని ధరించి భగవంతుడి దగ్గరకు వచ్చింది. ఇతరులకు ఎవ్వరికీ వశం కాని నారాయణుడు స్వయంగా ఆ బుద్ధిని తన యోగశక్తితో జత కలిపాడు. తర్వాత నారాయణుడు బుద్ధితో ఇలా అన్నాడు, ఓ బుద్ధి, నువ్వు ప్రపంచ సృష్టి అనే ఇష్టమైన పనిని చేయటానికై బ్రహ్మలో ప్రవేశించన్నాడు. బుద్ధి వెంటనే పరమాత్మ ఆదేశాన్ని పాటించింది. త్వరగా బ్రహ్మలో ప్రవేశించింది. బ్రహ్మదేవుడు అప్పుడు సృష్టి జ్ఞానం కలవాడయ్యాడు. ఆయన శ్రీహరి ప్రేమగా చూసి, నువ్వు ఇప్పుడు నానా విధాలైన ప్రజాసృష్టి చెయ్యి అని అన్నాడు. బ్రహ్మ సరే అని శ్రీహరి ఆజ్ఞను పాటించాడు. ఆయన ఒక్క క్షణంలో తన ధామానికి వెళ్ళి స్వీయ ప్రకృతిని పొంది ఏకమైపోయాడు. తర్వాత కొంతకాలానికి భగవంతుడి మనస్సులో ఇంకొక ఆలోచన వచ్చింది. పరమేష్టి అయిన బ్రహ్మ ఈ ప్రజాసృష్టిని మాత్రమే చేశాడు, కానీ ఈ భూమి దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసులు సమూహాల భారంతో కృంగిపోతూ పీడించబడుతోంది. బలవంతులైన దైత్య, దానవ, రాక్షసులు ఎంతోమంది ఈ భూమి మీద జన్మించి మహత్తరమైన తపస్చేసి గొప్ప వరాలను పొందుతారు. తర్వాత వరదానంతో గర్విస్తారు, దేవతలను, మహర్షులను బాధిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను భూమిపై క్రమంగా అనేక అవతారాలను ధరిస్తాను. ఈ భూభారాన్ని తగ్గిస్తాను. పాపాత్మలను శిక్షించటంతోనూ, పుణ్యాత్మలను రక్షించటంతోనూ భూదేవికి భారం తగ్గుతుంది. పాతాళంలో ఆదిశేషుని రూపంతో ఉండి నేనే ఈ భూమిని ధరిస్తున్నాను. నేను ధరించటం వల్లే ఈ భూమి సంపూర్ణమైన ఈ చరాచర జగత్తును ధరిస్తుంది. కనుక నేను అవతారాలు ధరించి ఈ భూమిని తప్పకుండా రక్షిస్తాను అని భగవంతుడు ఆలోచించాడు. జగత్తు కోసం అవతారాలు గ్రహించడానికి తన అనేక స్వరూపాలను సృష్టించుకున్నాడు. అంటే వరాహం,
నారసింహం, వామనం, మానవ రూపాలను స్మరించాడు. చెడు మార్గంలో నడిచే దైత్యులను ఈ అవతారాలతో సంహరించాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు. తర్వాత జగత్తును సృజించే శ్రీహరి భోహో అనే శబ్దంతో సకల దిక్కులు ప్రతిధ్వనించేలాగా వాక్కును ఉచ్చరించాడు. దీనివల్ల అక్కడ సారస్వతుడు ఆవిర్భవించాడు. సరస్వతి వల్ల అంటే వాక్కు వల్ల జన్మించాడు కనుక ఆ పుత్రుడికి అపాంత రతముడు అని పేరు వచ్చింది. ఆ అపాంత రతముడికి భూత భవిష్యత్ వర్ధమానాలు అనే 3 కాలాల్లో జరిగేది తెలుసు. అతడు సత్యం పలుకుతాడు, దృఢంగా వ్రతాలను నియమాలను పాటిస్తాడు. ఆ పుత్రుడు శిరస్సు నుంచి శ్రీహరి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు శ్రీహరి అతడితో ఇలా అన్నాడు: ఓ బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, వేదాలను వ్యాఖ్యానించటానికి నీవు రుక్కు, సామ, యజురాది వేదాలను విడివిడిగా చేయాలి. కాబట్టి ఓ ముని, నా ఆజ్ఞను పాటించు, ఇది నా మాట అన్నాడు. అప్పుడు అపాంతరతముడు స్వయంభువ మన్వంతరంలో భగవంతుడి మాటను పాటించి వేద విభాగం చేశాడు. అప్పుడు శ్రీహరి ఆ ముని చేసిన ఈ పనికి, ముని చేసిన తపస్సుకు, యమ నియమాలకు సంతోషించి ఇలా అన్నాడు: నాయన, నువ్వు ఇలా అన్ని మన్వంతరాల్లో కూడా ధర్మ ప్రవర్తకుడు అవుతావు, ఎల్లప్పుడూ నిశ్చలుడు, అజయుడు అవుతావు. ద్వాపర కలియుగాలు సంధికాలంలో భరతవంశంలో కురువంశ క్షత్రియులు కలుగుతారు. గర్వించిన ఆ రాజులు ఈ భూమిలో విఖ్యాతులవుతారు. నీ వల్ల పుట్టిన ఆ వంశంలో పరస్పరము నాశనం చేసుకోవటం కోసం వారి మధ్య విభేదం పుడుతుంది. నీ ప్రమేయం లేకుండానే వారి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ కాలంలో కూడా నువ్వు తపోబల సంపన్నుడవు అవుతావు. వేదాన్ని అనేక విభాగాలుగా చేస్తావు. ఆ సమయంలో కలియుగం రాగా నువ్వు నీలం రంగు గలవాడవుతావు. నువ్వు నానా విధాలైన ధర్మాలకు ప్రవర్తకుడవు, జ్ఞానదాతవు, తపస్వి అవుతావు. కానీ రాగ విముక్తుడివి మాత్రం కాలేవు. నీ కుమారుడు మాత్రమే శివానుగ్రహం వల్ల విరాగి అయి పరమాత్మ స్వరూపుడవుతాడు. ఈ నా మాట వ్యర్థం కాదు, సత్యం. వశిష్ఠుడు విప్రుల చేత బ్రహ్మమానస పుత్రుడుగా పిలువబడతాడు. ఆయన మహామేధావి, తపోనిధి, సర్వశ్రేష్ఠుడు, సూర్యుడిని మించిన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వంశంలో మహాప్రభావం కల పరాశర మహర్షి జన్మిస్తాడు. ఆ మహర్షియే నీకు తండ్రి అవుతాడు. పుట్టింటిలో ఉండేటువంటి ఒక కన్యకు ఆ పరాశర మహర్షి వల్ల నువ్వు జన్మిస్తావు కనుక నిన్ను లోకం కానీనుడు అని పిలుస్తారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోని సర్వ విషయాల్లో గల నీ సంశయాలన్నీ నశిస్తాయి. పూర్వం గడిచిపోయిన సహస్ర యుగాల గల కల్పాలు కూడా నా ఆజ్ఞ వల్ల నువ్వు చూస్తావు. తపోబలం కలవాడు అవుతావు. ఇక ముందు కలగబోయే అనేక కల్పాలు కూడా నీకు కనిపిస్తాయి. ఓ మహర్షి, నిరంతరము నువ్వు నన్ను ధ్యానించటం చేత జగత్తులో ఆద్యాంతాలు లేని నన్ను చూస్తావు. నీకు సాటి లేని కీర్తి కలుగుతుంది. నాయన, సూర్యపుత్రుడైన శని మన్వంతరాన్ని పాలిస్తూ మహామను పదవిలో ఉన్నప్పుడు నా అనుగ్రహంతో నువ్వే ఆ మన్వంతరంలో ముఖ్యుడు అవుతావు. నారాయణ నారాయణ, ఇందులో సందేహం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.